सर्वगत शिव शशिनिभ श्रीशंकर पातु माम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शरवाय विश्वनाथाय ते नमः। ध्यायेदाजानुबाहुन्धृतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासो वसानन्नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढसीतामुखकमलमिलल्लोचनन्नीरदाभं नानालङ्कारदीप्तं दधतमुरुजटामण्डनं रामचन्द्रम्। विश्वेशं माधवं ढुण्डिं दण्डपाणिं च भैरवं वंदे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकाम्। अनेन प्रीयतां देवो भगवान् जानकीपतिः श्रीरामचन्द्रः पूर्वेषामस्माकं कुलदैवतम्। श्रोता वक्ता श्रीराम समर्थ। जय जय रघुवीर समर्थ। श्रीमत् सद्गुरु समर्थ रामदास महारुद्र हनुमान की जय। श्रेष्ठ गंगाधर स्वामी महाराज। जय जय रघुवीर समर्थ। नमः पार्वती पते शिव हर 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 महादेव। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। నిన్నటి విషయంలో చూస్తూ ఏ దేవుణ్ణి ఎలా ఉపాసించాలి, ఏ దేవుని వద్ద ఏ విషయాలను కోరాలి, శాస్త్ర చింతనము మానవుడు దీని కొరకే చెయ్యాలి. నేటి కాలంలో మన దక్షిణ భారతదేశంలో ఒక దుర్దైవం ఉంది. ప్రతి బ్రాహ్మణి కుమారుడు వేద విద్య నేర్చుస్తున్నాడు, కానీ శాస్త్ర విద్య నేర్వడం లేదు. వేద విద్య అది కూడా ఎందుకొరకు నేర్చుస్తున్నాడు? స్వాధ్యాయాన్ మా ప్రమద అని కాదు, తన కర్తవ్యమని కాదు. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను, నా కర్తవ్య కర్మం ఉంది, నేను వేదాధ్యయనం చెయ్యాలి. మా పూజ్యపాదులైన ఆచార్యులు చెప్తూ ఏమన్నారు? వేదో నిత్యమధీయతాం తదుదిదం కర్మస్వనుష్ఠీయతాం తేనేషస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయత మాత్మేచ్ఛా వ్యవసీయతా నిజగ్రహాత్ పూర్ణం వినిర్గమ్యతాం. వేదాధ్యయనం దేని కొరకు చేయాలి? ఎట్లుంది గుర్తా? సమర్థులు కూడా చాలా చక్కగా శ్రీమద్ గ్రంథరాజ దాసబోధలో వర్ణించారు. వేదే అఖిలే సర్వహి వేదా విరహిత కాహీ నాహి. పూర్తి జగత్తు వేదంతో వ్యాపించి ఉంది. వేదం లేక జగత్తుయే లేదు. వేద శబ్దానికి అర్థం ఏమవుతుంది గుర్తా? విత్ జ్ఞానే. వేదం అంటేనే జ్ఞానము. వేదం విషయంలో వర్ణిస్తూ సాయణ మాధవులు ఋగ్వేద భాష్యంలో ప్రమాణం చేస్తూ
ఎంత చక్కగా వర్ణించారు ప్రారంభంలో. సాక్షాన్ మూల ప్రమాణాయ. ఋగ్వేదం విషయంలో మాట్లాడుతూ ఋగ్వేద ప్రారంభంలో మంగళాచరణం చేస్తూ వారేమన్నారు? సాక్షాన్ మూల ప్రమాణాయ విష్ణవే మిత తేజసే ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమో నమః. వేదానికి ప్రారంభంలో, ఋగ్వేద భాష్యానికి ప్రారంభంలో వారు అంటారు సాక్షాన్ మూల ప్రమాణాయ. ప్రామాణ్యానికి ప్రామాణ్యం అంటేనే వేదం. ఒక సమయంలో స్మృతి వాక్కులు పక్కకు ఉంచవచ్చు, శాస్త్రం యొక్క వాక్కులు పక్కకు ఉంచవచ్చు, వేదాంగం వాక్కులు పక్కకు ఉంచవచ్చు, కానీ వేదం వాక్కులు మాత్రం పక్కకు ఉంచేందుకు రాదు. జగత్తులో మీకు ఉదాహరణ చూపెడతాను. స్వామి ఆజ్ఞ లేకపోతే రెండవ శబ్దంలో చెప్పాలంటే స్వామి శబ్దము, మూడవ శబ్దంలో స్వామి వాక్కు, మిత్రవాక్కు, తరువాత జాయావాక్కు అంటే భార్యావాక్కు. తెలుస్తుంది. ముందు ఒక ఉదాహరణ చెప్పి నేను ముందు వెళ్తాను. ఒక మానవునికి త్రాగే అలవాటు ఉంది అనుకుందాం. ఏం త్రాగేది అది చెప్పే అవసరం లేదు, ఇంతటిపైన బుద్ధిమంతుడు గుర్తుపట్టుకోవాలి. త్రాగే అలవాటు ఉంది. డాక్టర్ ఎలా చెప్తాడు? నాయన నువ్వు ముందు త్రాగడం మాని, నీ లివర్ చెడిపోతుంది, నీ కిడ్నీ పైన అఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ ముందు చెప్తాడు. అది మిత్రవాక్కు. నాయన ఇక్కడ వరకు అంటాడు, నాయన అది తాగేమైనా లాభం అయితే ఉందా అది చెప్పు ముందు, దాంతో ఏమైనా లాభం ఉందా? ఇది మిత్రవాక్కు. మిత్రుడు కూడా ఇలాగే మిత్రుడు కొంత ఉగ్ర శబ్దంలో, మన బుద్ధి ఉన్నాదిరా, ఇంత వయస్సు అయింది ఇంకా తాగుతావు, అది మిత్రవాక్కు. భార్యావాక్కు ఎలా ఉంటుంది? ఏమండి దీంతో ఏమైనా ప్రపంచంలో లాభం ఉందా? మీరు చూసి పిల్లలు అదే నేరుస్తారు, ప్రపంచమంతా పాడవుతుంది. జాయావాక్కు. స్వామి వాక్కు ఎలా ఉంటుంది? ఏయ్ తాగలేదురా, ఆజ్ఞ ఉంటుంది. వేదము స్వామి వాక్కు ఉంది, మిత్రవాక్కు కాదు, జాయావాక్కు కాదు, స్వామి వాక్కు. సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్మా ప్రమద, నకలంజం భక్షేత్, నసురాం పివేత్. ఆజ్ఞవాక్కులన్నీ. ఆజ్ఞ అంటే ఎలా ఉంటుంది? అది తప్పక చెయ్యవలసిందే అని. వేదానికి ఇంత ప్రామాణ్యం ఉంది. వేదమంత ప్రామాణ్యం రెండోది లేదు. స్వయంగా జ్ఞానేశ్వర మహారాజు వారు జ్ఞానేశ్వరిలో అంటూ ఏమన్నారు? శృతి పరౌతి మావులి నాహి జగ. పూర్తి జగత్తులో వేదం లాంటి, శృతి లాంటి తల్లి రెండవది ఏది లేదు జగత్తులో వల్ల అని. దాని కొరకు సాక్షాన్ మూల ప్రమాణాయ, ప్రామాణ్యానికి ప్రామాణ్యము ఏదైనా ఉంటే వేదము ప్రామాణ్యం ఉంది. వేదము ప్రామాణ్యం ఉంది. సాక్షాన్ మూల ప్రమాణాయ విష్ణవే. వ్యాపక స్వరూపం వేదం ఉంది. అమిత తేజసే, అమిత తేజసే అంటే చాలా తేజస్సు ఉంది.
వేదంలో ఉన్న తేజస్సు ఎక్కడా లేదు. అంతేకాదు సాక్షాన్ మూల ప్రమాణాయ విష్ణవే మిత తేజసే ఆద్యాయ సర్వవేదానం. ఇక ఋగ్వేదం విషయంలో మాట్లాడారు. అన్ని వేదాలకు ఆద్యం ఉంది, ఇవన్నీ పక్క ఉందా. వేదం ఎలా ఉంది అని చెప్తూ ఏమన్నారు? వేద శివ శివో వేదో వేదాధ్యాయీ సదా శివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. వేదమనగా ప్రత్యక్ష శివస్వరూపము. ఆ శివుడే వేదం రూపంగా వచ్చాడు. వేదాధ్యాయి సదాశివుడు. వేదంలో ఉన్న సామర్థ్యం మనకు తెలవదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వేదంలో ఏ కార్యాన్ని ఏ మంత్రం వాడాలి, ఏ కార్యాన్ని ఏ మంత్రం వాడాలి, ఏ కార్యాన్ని ఏ మంత్రం వాడాలి, ఇలా వేరే 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 ప్రమాణాలు అగుపడతాయి వేదంలో. మరి అక్కడ ఆ కార్యానికి ఆ మంత్రాలు మీరు ప్రయోగించండి, తప్పక కార్యమవుతుంది. కానీ అది చేసేవాని యందు సామర్థ్యం ఉండాలి. ఎవడు ప్రయోగం చేస్తున్నాడో వాని యందు ఆ సామర్థ్యం ఉండవలసింది. ఎలా? ఒక చిన్న ఉదాహరణ మీ విషయంలో చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు అనగా మిత్రులు. ఇద్దరు మిత్రులు, ఒక్క గ్రామం వారే ఇద్దరు మిత్రులు ఒక ఋషి ఆశ్రమంలో భోజని కాలంలో జరిగిన ప్రసంగము అధ్యయనం కొరకు ఉండేవారు. దానిలో ఇద్దరు కూడా విద్వాంసులయ్యాడు. అని ఒకడు సోమరిపోతు, మొదటో వాడు మాత్రం తేజస్సంపన్ను. సోమరిపోతు కాడు, తేజస్సంపన్ను. అంటే దానిలో తేడా ఏంటి? ఎవడు తేజస్సంపన్నం ఉన్నాడో వాడు చాలా తొందరగా లేసేవాడు. రాత్రి సూర్యోదయం కన్నా ముందు లేసేవాడు. ప్రాతకాల కృత్యాలు కాగానే స్నానం చేసేవాడు, సంధ్య చేసేవాడు, సహస్ర గాయత్రి చేసేవాడు, అగ్ని కార్యం చేసేవాడు, సూర్య నమస్కారాలు వేసేవాడు. ఇది అంత అయిన తర్వాత వేద పాఠానికి కూర్చుండేవాడు. వాడు ఇంత నియమంగా పాటించడం వలన వాని మంత్రంలో సామర్థ్యం వచ్చి, ఈ రెండో వాడు ఎట్లుండే గుర్తా? ఆ నిద్ర మబ్బుల్నే లేవాలి, ఏదో ముఖం మీద ఇంత నీళ్లు కొట్టుకోవాలి, పటా 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 ఇంత నీళ్లు కొట్టుకోవాలి, కూర్చుండాలి. తరత్సమంది ధావతి ధారాసు తస్యాంధ సా తరత్సమంది. వాని వేదంలో ఆ సామర్థ్యం లేకుండే, వాడు కూడా విద్వాంసుడు అయ్యాడు, వానిలో ఆ సామర్థ్యం లేకు. వేదాధ్యయనం ఇద్దరిది, వేదాధ్యయనము శాస్త్రాధ్యయనం అంతా పూర్తిగా అయింది. అయిన తర్వాత గురుగారిని గురుదక్షిణ ఇచ్చారు. తైత్తిరీయోపనిషత్తులో చెప్పారు, ఆచార్యాయ ప్రియంధనమార్హత్య ప్రజాతంతుం వామ్యవచ్చేచ్చి. గురుగారికి గురుదక్షిణ ఇచ్చారు. ఇక మేము ఇంటికి వెళ్తాం స్వామి. గురుమాత కంటికి నీరు వచ్చాయి. చిన్నప్పటి నుండి పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇంత పెద్దగా అయ్యారు, వెళ్ళని వారి ప్రపంచం వారు చూసుకొని అని ఆ గురుపత్ని సాహిత్యం కట్టించింది. అంత ఇంత బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ కట్టించింది. తీసుకొని వెళుతున్నారు. గురువు గారి దగ్గర వెళ్ళారు. గురువుగారు చెప్పారు, నాయనా
ఈ కత్తి దగ్గర ఉంచండి. ఎందుకు స్వామి కత్తి? అరే ఉగ్ర శ్వాపదాలు వచ్చేటివి భయం ఉంటుంది. నక్కలు, కుక్కలు, పులులు, లేకపోతే ఎవడో దోసుకునేవాడు, శస్త్రం దగ్గర ఉండను ఆయన. అలా తీసుకొని వెళ్ళారు. మొదటో రోజు అయితే గురుగ్రహంలో తిన్నారు, వెళ్ళారు. రెండవ రోజు ఒక నది ఒడ్డు చూశారు, స్నానం చేశారు. ఈ వాడు ఇంకా పడుకొని ఉన్నాడు. రెండో వాడు, వీడు మాత్రము తొందరగా లేచి స్నానము తన అనుష్ఠానం అంతా చేసుకున్నాడు. తుదికి వాడు లేచాడు, స్నానం ఎంతంత అయింది. అన్నారు, అరే ఏమన్నా వండుకొని తినే వెళదాంరా, ఇక త్రోవలా ఆగడం వద్దు. అలాగే 3 రాళ్ళు పెట్టారు, కట్టెలు లెంకి తెచ్చారు, పెట్టారు. వాడేమన్నాడు రెండో వాడు, అరే అంత ఉంది కానీ దానికి అగ్ని ప్రజ్వలన ఎలా చేయాలి, పొయ్యి ఎలా ముట్టియాలి, పొయ్యి ముట్టివక అది ఎలా అవుతుంది? వీడు మొదటి వాళ్ళు దాంట్లో ఉందిరా, మన గురువు గారు చెప్పారుగా. కూర్చున్నాడు, విష్ణోదమునాత్రేయో అని ప్రారంభించాడు. అగ్నిమంత్రం అని దానిపైన ఇంత బియ్యం వేయగానే బడబడబడబడబడ ప్రారంభమైంది. అగ్ని లోపల నుండి ప్రత్యక్షమైంది, మొదలైంది. వీని ప్రాణం దళల్లంది. ఈ రెండో వాడేమన్నాడు, వీడు ముందు నడిచి అక్కడ వచ్చిన తర్వాత, ధారానగిరికి వచ్చిన తర్వాత వీని వద్ద విద్య ఉంది, నా దగ్గర కూడా విద్య ఉంది, కానీ వీని దగ్గర నిష్ఠ ఉంది, తేజస్సు ఉంది, తపస్సామర్థ్యం ఉంది. వీని పరువు ఎదుట నా పరువు ఉండదు. ఇక ఏం చెయ్యాలి? వానికి భోజనం పోలేదు. ఆ రోజు నుండి విచారం చేశాడు, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. అవుతూ 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 ధారానగిరి వద్ద వచ్చేసాడు. ఇక రెండవ రోజు, ఆ రోజు సాయంత్రము వారు ధారానగిరికి చేరుకుంటారు. నదిలో స్నానం చేశారు. ఆ రోజుటి మాదిరిగా అగ్నిమంత్రం అన్నాడు, అగ్ని ప్రత్యక్షమైంది. వానికి మనస్సు సమాధానంగా లేదు. వాడు అన్నాడు, ఏమరో తక్కువ తింటున్నావు, ఏమోరా కడుపు సరిగ్గా లేదు అన్నాడు. అక్కడిక్కడి నీళ్లతో కావచ్చు. అరే ఇక సాయంత్రం వరకు చేరుకుంటాం, దగ్గర వచ్చాం, కొంత పడుకుందాము అన్నాడు మొదటవాడు. కొంత విశ్రాంతి పుచ్చుకుందాం. పడుకున్నాడు పాపం. వీడు లేచాడు, కత్తి తీశాడు, వాని హృదయం పైన కూర్చున్నాడు, జుట్టు పట్టాడు, కొద్దిగా నరకడం ప్రారంభించాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు, కొంత రక్తం ఆవలికి వచ్చింది. అరే 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 నువ్వు బ్రతికి ఉంటే నాకెవరు కాను, నిన్ను చంపేవలసిందే. చంపుతావుగా, చంపు. అక్కడ ఆకు పడి ఉండే, ఆకు తీసుకున్నాడు, పచ్చి ఆకు. ఆ రక్తంతో 4 అక్షరాలు వ్రాసి ఇచ్చాడు. ప్ర షి ఖ. ఇది తీసుకుపోయి మా నాన్నకి ఇచ్చి మంచి ఇంత అవుతే చెయ్యి, మిగిలిన నాకు చంపేస్తే కుత్తిగా నరికాడు. చూస్తూ గ్రామానికి వచ్చేసాడు. ఇద్దరిల్లు దగ్గర దగ్గరే ఉండే. వాని చప్పుడు విని తండ్రి అన్నాడు, వీడు వచ్చాడైతే నా కుమారుడు ఎందుకు రాలేదు? వెళ్ళి అడిగాడు, ఏంట్రా నా కుమారుడు రాలేదు? పెదనాన్న నేను మర్చిపోయాను, మీ కుమారుడు ఇంకా ఆశ్రమంలోనే ఉన్నాడు, ఇది ఇచ్చాడు చూడండి, ఇది మీకు ఇవ్వండి అన్నా. చూశాడు, అప్రశిఖ. వానికి తెలియదు పాపం. అది తీసుకొని చక్కగా భోజుని సభలో వచ్చాడు. అందరు విద్వాంసులు కూర్చుని ఉన్నారు, కాళిదాసుడు కూడా ఉన్నాడు. అందరు ఎదుట ఉంచాడు. మహారాజా, ఇలా జరిగింది, నా కుమారుడు వ్రాసి పంపించాడు, ఇది ఏముంది చూడండి. అప్రశిఖ. భోజుని కూడా తెలవడం లేదు.
ప్రతి విద్వాంసుని ఎదుట వెళుతూ 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 కాళిదాసుని ఎదుట వచ్చింది. మహారాజా దీని అర్థం నేను చెప్తాను, కానీ ఇది ఎవరు తీసుకొచ్చాడో సైనికుల్ని చెప్పి వానికి ముందు ఇక్కడ పట్టుకరండి. బ్రాహ్మణుడు అన్నాడు, ఎందుకు నువ్వు ఏం మాట్లాడవు, వాన్ని ముందు పట్టుకరండి, ముందు వాడిని చెరసాలలో వేయండి. వెళ్ళారు, సేవకులు వెళ్ళారు, సైనికులు వెళ్ళారు, గట్టిగా పట్టుకొని తెచ్చి నిలబెట్టారు. వాడిని తండ్రిని కూడా రప్పివ్వండి. రప్పించారు. ఇప్పుడు చెప్పు, వాని తండ్రితో మాట్లాడతాను అన్న. ఏంటిది? ఇది మీకు ఉత్తరం ఇచ్చాడు, తన తండ్రికి ఇవ్వలేదు, మీకు ఉత్తరం ఇచ్చాడు. అంటే వాని తండ్రికి, రెండో వాని తండ్రికి ఏముంది ఉత్తరము? అనేన తవ పుత్రేణ, మీ ఈ కుమారుడు, అనేన తవ పుత్రేణ ప్రసుప్తస్య వనాంతరే. కాళిదాసుడు చెప్తున్నాడు, నేను అరణ్యంలో పడుకొని ఉన్నప్పుడు అనేన తవ పుత్రేణ ప్రసుప్తస్య వనాంతరే శిఖామాదాయ హస్తేన, చేతిలో జుట్టు పట్టి ఖడ్గేనోపహతం శిరః, కత్తితో నా కుత్తికి నరకాడు. వానికి చెమటలు పుట్టాయి. పని ముందు పట్టండి, వానికి ఎక్కడ చంపావు అదైతే చూపెట్టు. వెళ్ళాడు, శవం పడి ఉంది. చూశాడు కాళిదాసు, ఇంత గొప్ప విద్వాంసుంది ఈ పరిస్థితి. అమ్మవారిని ప్రార్థించారు, అమ్మా ఈ బోటి రత్నం పోనివ్వకమ్మా. అప్పుడు భగవతి ప్రత్యక్షమై అతన్ని లేపింది. అతడే గొప్ప విద్వాంసుడు భారవి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేగా ఆ వాడేం చేశాడు, వీడేం చేశాడు, భారవి ఎంత గొప్పవాడు, నాకు ఇప్పుడు ఆ ప్రసంగం లేదు. భారవి ప్రసంగం వచ్చినప్పుడు చెప్తాను భారవి ఎంత గొప్పవాడు. ఇక్కడ నాకు ఉన్న ప్రసంగం ఏంటి? వేద మంత్రంలో ఎంత సామర్థ్యం ఉంది. ఆ కట్టె పైన కేవలంగా మంత్ర ప్రభావంతో అగ్నిజ్వాల ప్రత్యక్షం చేశాడు. అంతేకాదు, మంచి నైష్ఠికుడు ఉండాలి. పర్జన్య సూక్తం అంటే చాలు, వర్షం పడుతుంది. ఇవన్నీ ప్రమాణాలు వేదంలో ఉన్నాయి. కానీ అది ఇప్పుడు ఎందుకు సాధ్యమవుతుంది? నిజంగా విచారం చేస్తే ప్రతి గ్రామం నుండి బ్రాహ్మణుల పిల్లవారు, చాలా ఆనందం ఉంది. ఒకవారు, ఇద్దరు, నలుగురు, ప్రతివాడు అధ్యయనానికి, వేదాధ్యయనానికి వెళ్తున్నాడు, వేదాధ్యయనం చేస్తున్నారు, మంచి విద్వాంసులై వస్తున్నారు. మరి ఆ సామర్థ్యం ఎందుకు ఉండలేదు? దానికి కారణం ఆచార్యులు చెప్తారు, నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్తే ఏమవుతుంది గుర్తా? మహారాజు మాకు అంటున్నాడు అని అంటారు. మా పూజ్యపాదులైన ఆచార్యులే చెప్పారో చెప్తాను. వేదో నిత్యమధీయతాం తదుదిదం కర్మస్వనుష్ఠీయతాం. వేదం నేర్చిన తర్వాత ఏమవుతుంది గుర్తా? ఒక్కసారి వాడు వేద పాఠశాల నుండి వచ్చాడు. ఋగ్వేదం నేర్చాడు, యజుర్వేదం నేర్చాడు, సామవేదం నేర్చాడు, అథర్వణ వేదం నేర్చాడు. ఏ వేదం నేర్చాడో దాంతో సంబంధం లేదు, ఏదైనా వేదమే. ఆ వచ్చిన పుస్తకం మూలలో పడి ఉంటుంది. అవుతూ వాడు వేదం మర్చిపోతాడు. మా నాన్నగారు మాకు అనేవారు, అరే వేదం నేర్చిన తర్వాత మర్చిపోతే వాడు రెండో జన్మలో గాడిదే పుడతాడు రా అనేవాడు.
అని మా ఆచార్యులు ఏమన్నారు? వేదో నిత్యమధీయతాం, ప్రతిరోజు వేద పాఠం చేయాలి. నేర్వడం అంతటితోనే సమాప్తం కాదు, ప్రతిరోజు ఉదయం లేచి నుండి వేద పాఠం చేస్తూ ఉండాలి. ఒక సూక్తం అనండి, 2 సూక్తాలు అనండి, 4 సూక్తాలు అనండి, ఇలా అవుతూ అష్టకం అవుతుంది. ఒక అష్టకం అయిన తర్వాత 2వ అష్టకం, 3వ, ఉన్నవే ఋగ్వేదానికి 8 అష్టకాలు. 8 అంటే చిన్నవి కావు, 11,000 మంత్రాలు ఉన్నాయి, అష్టాష్టక సంహిత ఉంది అని ఇలా చేస్తూ 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 అధ్యయనం చేయండి. వేదో నిత్యమధీయతాం. ఇక్కడ ఆచార్యులు చెప్తూ ఏమన్నారు? వట్టి చదివి లాభం లేదు. నేను ప్రతిరోజు అంటూ పోతాను, వట్టి చదివి లాభం లేదు. తదుదిదం కర్మస్వనుష్ఠీయతాం. వేదంలో ప్రతినిత్యము ఏ ఏ కర్మాలు ఆచరణం చెయ్యండి అని చెప్పారో ఆ కర్మాలను తప్పక ఆచరణం చెయ్యండి. కర్మ ప్రసంగం వచ్చినప్పుడు ముందు మాట్లాడతాను నేను, నాకు ఈ విషయం ముందు సమాప్తం చెయ్యను. తదుదిదం కర్మస్వనుష్ఠీయత. ఆ కర్మం చేసేటప్పుడు కూడా తేనేశస్య విధీయత, ఆ కర్మము ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యండి, తన స్వార్థం కొరకు చెయ్యకండి. కామ్మే మతిస్త్యజ్యతాం, సకామ భావనను నష్టం చెయ్యండి. పాపౌఘ పరిధూయతాం. దీన్ని చేస్తూ ఏమవుతుంది? మీ యందు ఏ పాపమనే ప్రవాహముందో, ఓఘముందో దాన్ని కడిగేయండి, దాన్ని శుద్ధం చెయ్యండి. దోషోనుసంధీయతాం. ఇక్కడ ఆచార్యుల వాక్కులు ఎంత చక్కగా ఉన్నాయి విచారించండి. తన వద్ద ఏం దోషాలున్నాయో అవి చూడండి, మంది దోషాలను చూడకండి. మంది దోషాలను చూడకండి. భగవాన్ శ్రీకృష్ణుడు ఒకసారి కురుక్షేత్రంలో వచ్చారు. సూర్యగ్రహణ పర్వకాలం. శాస్త్రంలో చెప్పింది ఉంది, గరుడ పురాణంలో వర్ణన వస్తుంది. కృతయుగంలో ఎన్ని గ్రహణాలు వస్తాయి, త్రేతాయుగంలో ఎన్ని గ్రహణాలు వస్తాయి, ద్వాపార యుగంలో ఎన్ని గ్రహణాలు వస్తాయి, కలియుగంలో ఎన్ని గ్రహణాలు వస్తాయి. దానిలో గ్రహణాలు ఎన్ని, చంద్రగ్రహణాలు ఎన్ని. కలియుగంలో అయితే వర్ణిస్తున్నారు అసంఖ్య గ్రహణాలు వస్తాయి అన్నారు. అసంఖ్యం ఇంకా చాలా దూరం ఎందుకు, రేపు మా చాతుర్మాస సమాప్తి నాడే గ్రహణం ఉంది, భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడే గ్రహణం ఉంది. అయితే సూర్యగ్రహణం వచ్చిందని భగవంతుడు కురుక్షేత్రానికి వచ్చారు. ఇంద్రప్రస్థం నుండి పాండవులు వచ్చారు, హస్తినాపురం నుండి కౌరవులు వచ్చారు, మథురా వ్రజభూమి నుండి నంద యశోద వారందరూ వచ్చారు. అందరూ అక్కడ కలిచారు. గ్రహణ కాలంలో దానం ఇవ్వాలి. శాస్త్రంలో చెప్పింది ఉంది, గ్రహణ కాలంలో దానం ఇవ్వాలి, గ్రహణ కాలంలో స్నానము, గ్రహణ కాలంలో జపము, గ్రహణ కాలంలో దానము, గ్రహణ కాలంలో శ్రాద్ధము, ఇవి 4 తప్పక చేయవలసి. అయితే భగవంతునికి దానం ఇచ్చేది ఉండే. భగవంతుడు అక్కడ దుర్యోధనుడు యుధిష్ఠిరుడు ఇద్దరు కూర్చుంటున్నారు భగవంతుని వద్ద. దుర్యోధనుడికి భగవంతుడు అన్నాడు, దుర్యోధన, ఏం కృష్ణ, బ్రాహ్మణులు చాలా వచ్చారు, బాబా విపరీతంగా బ్రాహ్మణులు వచ్చారు, ఒక మంచి బ్రాహ్మణుని తీసుకురా కదా, నాకు దాన ధర్మం చేసేది. ఇంతేనా? ఇప్పుడు నేను తీసుకొస్తాను. యుధిష్ఠిరుణ్ణి కూడా అన్నారు, యుధిష్ఠిరా, నువ్వు వెళ్ళి ఒక మంచి బ్రాహ్మణుని తీసుకురా కదా. మంచి
గంట 2 గంటల 4 గంటల తర్వాత ఇద్దరు వచ్చి తిరిగి ఇద్దరు వచ్చి దుర్యోధనుడు వచ్చినాక అన్నాడు, కృష్ణ ఏ బ్రాహ్మణుని పిలుచుకురావాలి? ఏమైంది? ఒక్క వాడు మంచి లేడు, వాడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, వాడు అలా మెదులుతున్నాడు, వీడు ఇలా మెదులుతున్నాడు, వానికి ఆ వ్యసనం ఉంది, వీనికి ఈ వ్యసనం ఉంది. దుర్యోధనుడు అది ప్రారంభం చేశాడు. ఇప్పుడు అయిపోయిందని యుధిష్ఠిర స్వామి ఎవరిని తీసుకురావాలి? ప్రతి బ్రాహ్మణులో నువ్వు వ్యాపించి ఉన్నావు, ప్రతి చోట్లో నువ్వు వ్యాపించి ఉన్నావు, ప్రతి వారి దగ్గర సద్గుణం ఉంది. ఏ బ్రాహ్మణ్ణి పిలుచుకురమ్మంటావు స్వామి? వారిని పిలుచుకొస్తావు. ఇది మన కంటి ఎదుట యుధిష్ఠిరుని ఆదర్శం ఉంచుకోవాలి. మంది దుర్గుణాలను చూడవద్దు, మన దుర్గుణాలు ఏమున్నాయో అవి చూడాలి. మనం ఎలా మెదులుతున్నాము, మనము ఎవరిని ఏమంటున్నాము, మనం ఎలా మెదులుతున్నాము, ఎవరిని ఏం పిలుస్తున్నాము, ఏం పేరు పెడుతున్నాం, మనము మన విషయంలో విచారించాలి అని దోషోనుసంధీయత ఆత్మేచ్ఛా వ్యవసీయత నిజగ్రహాత్ పూర్ణం వినిర్గమ్యత. ఇక్కడ నుండి ఆచార్యులు వానప్రస్థ ఇవన్నీ విషయంలో వారు మాట్లాడుతున్నారు. ఇది బ్రాహ్మణుని కర్తవ్యం చెప్పారు. ఇది బ్రాహ్మణుని కర్తవ్యాన్ని బోధించారు. బ్రాహ్మడు ఇలా మెదిలిన తర్వాత, బ్రాహ్మడు ఈ పద్ధతితో మెదిలిన తర్వాత ఆ వేదంలో ఆ మంత్రాల్లో ఎందుకు తేజస్సు ఉండదు? ఆ మంత్రాల్లో తేజస్సు లేదని కాదు, దాని పేరే మంత్రము. మంత్రం అంటే ఏంటిది? మంతారం త్రాయతే ఇతి మంత్ర. ఎవడు దాన్ని మననం చేస్తుంటాడో ఆ జీవుణ్ణి తరింపచేస్తాయి అని దానికి మంత్రము అన్నారు. అని ఆ మంత్రంలో ఆ సామర్థ్యం ఉంది. కానీ దాన్ని మనం ఎలా సిద్ధం చేయాలి, దాని ఉపాసన ఎలా చేయాలి, ఇది ముందు నేర్చుకో. దాని కొరకు నడక కావాలి, ఆచరణ కావాలి. ఇప్పుడు నేను అదే విషయాన్ని చెప్తున్నా. మా బ్రాహ్మణ సమాజంలో నేడు మంచి పిల్లలు నేర్చి వస్తున్నారు, వేదాధ్యయనం మంచి చేసి వస్తున్నారు. కానీ ప్రతివాడు ఎందుకు వేదం నేరుస్తున్నాడు? తన ధర్మరక్షణ కొరకు కాదు, తన కర్తవ్య కర్మం కొరకు కాదు. మరి దేని కొరకు? తన కడుపు నింపుకునే కొరకు. నేడు వేద పాఠశాలల్లో నుండి ఏ పిల్లలు వస్తున్నారు, ప్రతి వాని భావన అదే ఉంది. నేను వచ్చిన తర్వాత అక్కడ ఉంటాను, అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటాను, ఇక్కడ వెళ్ళి ఇలా సంపాదిస్తాను, అలా వెళ్ళి అలా కానీ నేను సంవత్సరంలో ఒక్కసారి అయితే నా శాఖాపారాయణం చేస్తాను. నేనేదో ఋగ్వేదంలో ఉన్నాను, యజుర్వేదంలో ఉన్నాను, తైత్తరీయ శాఖలో ఉన్నాను, మాధ్యాంజన శాఖలో ఉన్నాను, కాత్యాయనంలో ఉన్నాను. నేను శాఖాపారాయణం చేయాలి. ఒక్కవానికి ఆ భావనలు. ప్రతివాడు తన ఉదర నిర్వాహాన్నే విచారం చేస్తాడు, కానీ తన ధర్మరక్షణని విచారం ఎప్పుడు ఎవడూ చెయ్యడు. సామర్థ్యం వేదంలో తగ్గలేదు, మా నడకలో తగ్గింది. మా నడక శుద్ధంగా ఉండాలి. చూడండి, నేటి కాలంలో ఇంకా ఆచార విచార సంపన్నుడైన బ్రాహ్మడు ఉంటే ప్రతివాడు వంగుతాడు, నమస్కరిస్తాడు. కానీ మన ఆచారాన్ని మనం త్యాగం చేయము. మన ఆచారాన్ని మనం త్యాగం చెయ్యము. ఇది వేదంలో ఇప్పుడు అదే చెప్తున్నానుగా, వేద శివో వేదో.
వేదము ప్రత్యక్ష శివస్వరూపము. జ్ఞానమే వేదము. ముందు అదే చెప్పానుగా, జ్ఞానానికి రెండవ పేరే వేదం, విదుజ్ఞాని. ఇదంత నిజం ఉంది, కానీ దాని ఉపయోగం ఎలా చేయాలి, దాని నడక ఎలా ఉండాలి. అంతేకాదు, ఎన్నో రోగాలను తక్కువ చేసే సామర్థ్యము వేదంలో ఉంది. శత్రువులను నశింపజేసే సామర్థ్యం వేదంలో ఉంది. డబ్బు సంపాదన సామర్థ్యం వేదంలో ఉంది. యశస్సు, కీర్తి, ఆయుస్సు ఇవన్నీ సంపాదించే సామర్థ్యం వేదంలో. మహారాజా, నేను వేదాధ్యయనం చెయ్యాలి, ఒప్పుకున్నా. ప్రతివాడు చేస్తాడే అని కాదు, కానీ వేదానికి నిజమైన స్వరూపం అంటేనే గాయత్రి. వేదానికి నిజమైన స్వరూపమే గాయత్రి. ఆ గాయత్రి ఉపాసన అయితే చక్కగా చేయాలి, సక్రమంగా చేయాలి. సంధ్యావందనం సక్రమంగా చేయాలి. వేదంలో ఏం చెప్పింది ఉంది? అహరహ సంధ్యాముపాసిత. అదొత్తని నడకలో తేవాలి అని దాని కొరకు వేద మార్గం కానీ, శాస్త్ర మార్గం కానీ, పురాణ మార్గం కానీ, ఇది మన ఆత్మ కళ్యాణం కొరకు ఉంది. ఇది ఆత్మ కళ్యాణం కొరకు ఉంది. రెండవ విషయంలో లేదు. దాస్గణు మహారాజు ఒక వాక్కు ఉంది. ఆ ఏకనాథ మహారాజ్ చరిత్ర ప్రసంగంలో అగుబడుతుంది. ఏకనాథ మహారాజు వారు అనుగ్రహం కొరకు జనార్దన పంతుల దగ్గర వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు దేవగిరి దౌలతాబాద్ కిల్లలో ఉండేవారు. అక్కడ సుబేదార్ గురువారం వారు దాన ధర్మం చేసేవారు. ఆ దాన ధర్మంలో జాతివాదం ఏం లేకుండే. బ్రాహ్మణుడు రాని, జంగమైన రాని, ఎవరైనా రాని, తుర్కవాడు రాని, ఎవరైనా రాని వారికి అతడు దానం ఇచ్చేవాడు. ఏం దానం ఇచ్చేవాడు? వెండి శిక్కలు ఇచ్చేవాడు. ప్రతి గురువారం విపరీతంగా సమాజం అక్కడ వచ్చి, నాథ్ మహారాజ్ కూడా అక్కడ వెళ్ళారు. ఆ రోజు ముందు బ్రాహ్మణులు వెళ్ళారు. బ్రాహ్మణులను దానం ఇచ్చిన తర్వాత ప్రతివాన్ని దక్షిణ ఇచ్చారు, నమస్కరించారు. తర్వాత వారు అన్నారు, శాస్త్రే శృతి పురాణే. ఇంత చక్కటి వాక్కులు ఉన్నాయి, విచారించండి. శాస్త్రే శృతి పురాణే సన్మానాసి జగాత మిళవాయ నచకేలి హో భటజీ తో ఆహే మార్గ ముక్తి లాభాయ. శాస్త్రాలు, వేదము ఇవన్నీ దేని కొరకున్నాయి? మేము పెద్ద పెద్ద శాల్వలు కప్పుకోవాలి, బంగారి కంకణాలు ధరించాలి, దీని అన్నిటి కొరకు లేదు. మాకు సన్మానం కొరకు లేదు. నచకేలి హో భటజీ. మరి దేని కొరకు ఉన్నాయి? తో ఆహే మార్గ ముక్తి లాభాయ. అది ముక్తి కొరకుంది, ఆత్మకళ్యాణం కొరకుంది. అది ఆత్మకళ్యాణం కొరకుంది అని దాని కొరకు విచారం చేస్తే ఇక్కడ ఏముంది? మనం ఏం చేస్తాము? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, శాస్త్రం విషయంలో చెప్తూ మా దక్షిణ భారతంలో ఉన్న ఇదే దుర్దైవం. ప్రతి వాడు వేదం నేరుస్తాడు. నేను తప్పనను, వేదం నేర్వడం నేర్వవలసిందే, వేదము నేర్వవలసిందే.
కానీ వేదంతో పాటు శాస్త్రం కూడా నేర్పవలసి. వేదంలో మంత్రాలున్నాయి, ఖండముంది, గానముంది, రుచ ఉంది. కానీ అక్కడ ఏ మంత్రం అనేటప్పుడు ఏం చెయ్యాలి, ఏ మంత్రం అనేటప్పుడు ఏం చెయ్యాలి, దీని కొరకు గ్రహ్యసూత్రం నిలవవలసింది. గ్రహ్యసూత్రం నేర్చుకోవాలంటే ఉదాహరణంగా ఋగ్వేదానికి అశ్వలాయన గ్రహ్యసూత్రం ఉంది. ఆ గ్రహ్యసూత్రంలో ఎలా చెప్తే అలా చేయవలసింది. కానీ ఆ గ్రహ్యసూత్రం అర్థం తెలవాలంటే, ఆ గ్రహ్యసూత్రం అర్థం తెలవాలంటే ఏం చెయ్యాలి? ముందు సంస్కృతం నేర్చుకోవాలి. ముందు సంస్కృతం నేర్చుకోవాలి. నేటి పాఠశాలలో అదే దుర్దైవం. ఒక్క పాఠశాలలో సంస్కృతం ఉండదు. అది ఉత్తర భారతంలో చూడండి ఒక్కసారి. నాగ్పూర్ నుండి ముందు వెళ్ళండి. వేదాధ్యయనం తక్కువ, శాస్త్రాధ్యయనం ఎక్కువ. అక్కడ వేదాధ్యయనం ఉండదని కాదు, అక్కడ కూడా వేదంలో నేర్చిన వారు పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు. అని దానితో పాటు వారు శాస్త్రాధ్యయనం కూడా చేస్తారు, మంచి శాస్త్రాధ్యయనం చేస్తారు. అక్కడ ఉత్తరం వాళ్ళు ఏమంటారు గుర్తా? ఎందరో సార్లు కాశీ వాళ్ళు కలుస్తారు, మాట్లాడుతూ వారు అంటారు, ఆప్కే పాస్ ఆచార్ హై తో హమారే పాస్ విచార్ హై అని. ఆ రహస్యం తెలవాలంటే శాస్త్రాధ్యయనం కావాలి. శాస్త్రం అంటేనే వేదం, ఇది నిజమే ఉంది. మా పూజ్యపాదులైన ఆచార్యులు గీతా భాష్యంలో వర్ణిస్తూ శాస్త్ర శబ్దం ఎక్కడ వచ్చిందో, యశాస్త్ర విధిముత్సృజ్య, ఇవన్నీ శాస్త్ర శబ్దాలు ఎక్కడెక్కడ వచ్చాయో అక్కడ ఆచార్యులు చెప్తూ ఏమన్నారు? శాస్త్రాహ నామ ఋగ్యజుర్వేదాది వేదా. శాస్త్రం అంటేనే వేదం, శాస్త్రం అంటేనే వేదము, ప్రభువాక్కు అని. ఇది నిజమే ఉంది. కానీ అది తెలవాలంటే ఏం చెయ్యాలి? చూడండి, ఒక్కటి విచారించండి. ఇంత విశాలమైన వేదం ఉంది. వేదంలో వికృతులు ఉన్నాయి. వికృతులు నుండే ముందు మంత్రం, పదం, క్రమము, జట, ఘన, పంచసంధియుక్త జట, పంచసంధియుక్త ఘన, రథం, ఇవన్నీ భేదాలు అగుపడతాయి వేదం. కానీ దానికి మూలాధారమే పదం. ప్రతి వేదానికి పదం అంటే వాక్కు. ఒక్క శబ్దంలో చెప్పాలి. ఒక్క మంత్రానికి ముక్కలు 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 చేయడం. అగ్నిం, ఈళే, పురోహితం, ఇలా ముక్కలు 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 చేసి చెప్పాలి. ఒప్పుకున్నా. కానీ ఆ పదాలను నిర్మాణం చేసిన వాడెవడు? ఒక్కటి. రెండో విషయం చెప్తాను. నేటి కాలంలో ఏం చెప్తారు? ఆ ఆర్యుడు వేదం నిర్మాణం చేశారు. ఆర్యుడు వేదం, ఏ ఆర్యుడు వేదం నిర్మాణం చేయలేదు. యస్య నిశ్వసితా వేదా, భగవంతుని శ్వాసోచ్ఛ్వాసం అంటేనే వేదము. ఆ సచ్చిత్ ఘనానంద పరమాత్మ వాని శ్వాసం అంటేనే వేదం. యస్య నిశ్వసితా వేదా. వేదమిది అపౌరుషేయముంది. వేదమిది అపౌరుషేయముంది. వేదాన్ని ఎవ్వరు నిర్మాణం చేయలేదు. భగవంతుని మూల స్వరూపము, అపౌరుషేయ స్వరూపము, తేజస్వరూపము, జ్ఞానస్వరూపము. వేదం విషయంలో ఎన్ని ఉపమయిస్తే కూడా అంత తక్కువ. కానీ దానికి పదం ఎవరు నిర్మాణం చేశారు? విచారించండి. దానిపైన పదం నిర్మాణం చేసిన వాడెవడు గుర్తా?
రావణుడు. పదవ్యాఖ్యాస్తు రావణ. మనం ఏం చేస్తాము? రావణుని వద్ద ఉన్న దుర్గుణాలే చూస్తాం. ఇప్పుడు నేను అదే చెప్పాను, దుర్గుణాలు చూడకండి, సద్గుణాలు చూడండి. సద్గుణాలు చూడండి. కబీరుని జీవితంలో ఒకరోజు కబీరుడు విచారం చేస్తూ కూర్చున్నాడు కాశీలో ఉన్నప్పుడు. అది చెడు ఉంది, ఇది చెడు ఉంది, అది చెడు, ఇది చెడు, అది చెడు. జగత్తులో చెడు అంటే ఏముంది? జగత్తులో చెడు ఏముంది? అస్సిఘాట్లో ఉండేవారు గోస్వామి, అస్సిఘాట్లో ఉండేవారు. కబీరుడు కాశీలోనే ఉండేవారు. ఒకరోజు ప్రసంగము, కబీరులు అన్ని ఘాట్లు తిరుగుతూ వెళ్ళారు. ఆ కాశీక్షేత్రంలో తిరుగుతూ వెళ్ళారు. అక్కడ ఆవు పేడ వేసి, ఆవు పేడ వేసి చూశారు, వాసన వస్తుంది, ఇది చెడు ఉంది. ఇది చెడు ఉంది అని మనసులో వస్తూనే ఉంది. ఆవు మూత్రం చేస్తుంది, పేడ వేసింది. ఇది మూత్రం చెడు ఉంది, పేడ కూడా చెడు ఉంది అనుకుంటూనే ఉన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు, ఆవు మూత్రం కింద చేయబెట్టాడు, గోమూత్రం త్రాగాడు, ఆవుని నమస్కరించాడు, వెళ్ళిపోయాడు. అతను విచారించాడు, ఆ మూత్రం చెడు ఉంటే వాడు ఎందుకు తాగుతుండే? అది చెడు లేదు, అది మంచిదే. ఈ పేడ చెడు ఉంది, పేడ చెడు ఉంది అని ఎప్పుడు విచారం చేస్తున్నాడో అంతలో ఒక స్త్రీ వచ్చింది, ఒక తెట్టె గుళ్ళు అచ్చుకొని వచ్చింది, దాంట్లో ఆ పేడ నింపుకుంది, వెళ్ళిపోయింది. ఆమె అడగాడు, అమ్మ పేడ ఏం చేస్తావు? స్వామి, నేను బ్రాహ్మణ స్త్రీని, మా ఇంట్లో అగ్నిహోత్రం ఉంది, అగ్నిహోత్ర సంరక్షణకు పిడకలు అవసరం ఉంటాయి, లేకపోతే అగ్ని ఆగదు. ఈ పిడకలు పెడతారు. ప్రత్యక్ష భగవంతుని స్వరూపం అగ్ని, దాని సంరక్షణ ఈ పిడకలు చేస్తాయి. ఆ పిడకలు ఎక్కడి నుండి వస్తాయి? ఈ పేడ నుండి. ఇది చెడు కాదు, ఇది మంచిది. ఇలా ప్రతి దానిలో అతనికి మంచిది 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 మంచిది, ప్రతిదీ మంచి దొరుకుతుపోయింది అతనికి. ఇప్పుడు ఒక్కరోజు విచారం చేశాడు, మరి చెడు ఏముంది? ప్రతిదీ మంచిది ఉంటే చెడు ఏముంది? చెడు లేకపోతే ఈ చెడు శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? విచారం చేస్తూ చేస్తూ నెలలు గతించాయి. ఎందరో అడిగారు, కబీర్జీ కాహువా, ఏమైంది? మీరు విచారంలో ఉన్నారు. ప్రతివాడిని అదే అడిగారు. ఎవడు జవాబిస్తాడు అతనికి? ప్రతివాడు తన ప్రపంచంలో నిమగ్నమైన వాడు. కబీరుడు రాముల్లో నిమగ్నమైన వాడు. ఇది ఒకరోజు గంగా నది ఒడ్డున కూర్చున్నాడు, విచారం చేస్తున్నాడు, చెడు ఏముంది, చెడు ఏముంది. అంతలో ఒక్కసారి లావుగా నవ్వాడు. నాకు చెడు దొరికింది. ఆ నవ్వు విని ఎందరో మంది గుమిగూడారు అక్కడ. కబీర్జీ, కబీర్జీ ఏమైంది? చెడు ఏముంది, నాకు దొరికింది. ఏముంది చెడు? ఏముంది చెడు? అప్పుడు కబీరుడు ఎంత చక్కగా చెప్పాడు, బురా దేఖను మై చలా బురాన మిలియా కోయ్. నేను జగత్తులో చెడు చూస్తూ 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 వెళ్ళాను, కానీ నాకు చెడు ఎక్కడా అగుపడలేదు. జో దిల్ ఖోజా అప్నా ముజ్సా బురా నకో. ఎప్పుడు నా మనసులో నేను చూశాను, అప్పుడు తెలిసింది నా అంత చెడువాడు రెండో వాడు జగత్తులో ఎక్కడ లేదు. చెడు ఏముందో అది నా యందే ఉంది, ఎక్కడ లేదు అన్నా అంది. అనే మన యందు ఏం చెడు ఉంది అది చూడాలి. మనము రావణుని యందు, కంసుని యందు, దుర్యోధనుని యందు, దుశ్శాసనుని యందు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపు, శిశుపాలుడు, వక్రదంతుడు, విదూరథుడు, శాల్వుడు, పౌండ్రుడు, మధుకైటభులు, శుంభనుశంభులు, వీరి అందరి యందు మనం దుర్గుణాలే చూశాం. కానీ భగవంతుడు ఏముంది గుర్తా? ప్రతి వద్ద దుర్గుణాలు ఇస్తే ఏదైనా ఒక సద్గుణం ఇస్తాడు.
కాకరకాయ చేదు ఉంటుంది అని ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. ఇది భగవంతుడిచ్చిన వరం, భగవంతుడిచ్చిన వరం అని రావణుడు కూడా ఆబోటివాడి. ఇక రావణుడు ఏబోటివాడు, ఈ విషయ భాగాన్ని రేపటి విషయంలో చూద్దాం. యదక్షరపద భ్రష్టం మాత్ర హీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం వీతమవీత